మంచు లక్ష్మి మంచి మనోజ్‌కి సపోర్ట్ చేస్తుందనా సార్ దీని ద్వారా? ముందు నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీలో ఏమైందంటే అంటే మోహన్ బాబుకి ఇద్దరు భార్యలు. హ్మ్. పెద్ద భార్య విద్యాదేవి. విద్యాదేవి పిల్లలు మంచు విష్ణు, హ్మ్. మంచు లక్ష్మి. తర్వాత ఆమె చనిపోయింది. హ్మ్. దాన్నేమంటారు గ్యాస్ సిలిండర్ మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది. హ్మ్. అయితే చిన్న పిల్లోడు కాబట్టి మంచు లక్ష్మికి మాత్రం మనోజ్ అంటే ఇష్టముంది. హ్మ్. ఇప్పుడు మనకు పిల్లలు తప్పు చేసినా మనం దాన్ని పెద్దగా సీరియస్‌గా హ్మ్. తీసుకోం. చేసింది మన పిల్లలే అనుకుని అవును సార్. క్షమిస్తాం కాబట్టి, హ్మ్. అలాగే ఆమె కూడా ఒకవేళ మంచు మనోజ్ సరిగ్గా లేకపోయినా ఆమెకి ఇష్టం కాబట్టి తనే హ్మ్. ఓన్ చేసుకునింది. పెళ్లి గూడా వాళ్ళిద్దరి పెళ్లి గూడా హ్మ్. తనే తనే మోహన్ బాబుని చేసింది. వాళ్ళని కన్విన్స్ చేసి తనే చేసింది. హ్మ్. అందుకని మోహన్ బాబు గాని, విష్ణు గాని, మోహన్ బాబు అంటే మనోజ్ వాళ్ళ భార్య గాని, నిర్మలాదేవి గారు వీళ్ళెవరు గూడా ఆ పెళ్ళికి దగ్గరగా వచ్చి వాళ్ళు ముందుండి చేయలేదు. ఏదో గెస్ట్‌లాగా వచ్చి ఎళ్ళిపోయారు. హ్మ్. సో, వీళ్ళ మధ్య బేసిక్‌గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఒకటి ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్‌ఫ్లిక్ట్ ఇష్యూస్ ప్రధానంగా 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఆస్తుల పంపకం. ఆ హ్మ్. మధ్య కాలంలో ఆస్తుల పంపకం జరిగిందని చెప్తున్నారు. దాంట్లో మేజర్ ఆస్తులు అంటే మేజర్ రెవెన్యూ వచ్చే ఆస్తులంతా హ్మ్. కూడా ప్రాఫిటబుల్ ఆస్తులు. అంటే విద్యానికేతన్ లాంటివంతా కూడా విష్ణుకెళ్ళిపోయినాయి. హ్మ్. ఆల్రెడీ విష్ణు వాళ్ళ భార్య తరపున కూడా వెరీ రిచ్‌గా అయ్యి. హ్మ్. సో, మనోజ్‌కేమో పెద్దగా లాభాలు రాని ఆస్తులు, ఇంకా హ్మ్. ఖర్చులు పెట్టాల్సిన ఆస్తులు మనోజ్‌కొచ్చాయనేది ఒక టాకు. హ్మ్. సో, ఆస్తులది. రెండోది కెరియర్. విష్ణు సినిమాలు ఫ్లాప్ అవుతున్నా, 'మోసగాళ్ళు' ఫ్లాప్ అయింది, 'జెన్నీ' ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు దీనికి 'కన్నప్పకి' కన్నప్ప. 150 హ్మ్. కోట్లు పెట్టారని చెప్తున్నారు. ఇదంతా కూడా మోహన్ బాబు విష్ణు కెరియర్ పరంగా సపోర్ట్ చేస్తున్నాడు. హ్మ్. కానీ ఈ అబ్బాయికి సపోర్ట్ లేదు. ఈ అబ్బాయిది దాదాపు 7, 8 ఏళ్లయింది స్క్రీన్ మీద ఇతను కనబడి. హ్మ్. కానీ తనకి ఏ రకంగా సపోర్ట్ లేదు. అది ఈరోజు ప్రెస్ నోట్‌లో కూడా మనోజ్ ఆరోపించాడు. మా అన్న కెరియర్‌కి మాత్రం మా నాన్న సపోర్ట్ చేస్తున్నాడు. నాకు చేయట్లేదు. నిజానికి మా అన్న మీద వచ్చిన సినిమాలు, మా ఇంట్లో తీసిన సినిమాలకి నేను పని చేశాను. ఒక పైసా తీసుకోకుండా హ్మ్. త్యాగాలు చేశాను. కానీ నాకు ఫైనల్‌గా ఏం మిగలలేదు అనేది కూడా మనోజ్ రాశాడు. ఇలాగా కెరియర్ పరంగా కూడా వీళ్ళ మధ్య ఇష్యూస్ వచ్చాయి. హ్మ్. మూడవది పర్సనల్ లైఫ్. ఇందాక చెప్పిన పెళ్ళిళ్ళు వీటికి సంబంధించి కూడా మనోజ్ పట్ల వీళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ఈ 3 విషయాలు కెరియరు, ఆస్తులు, పర్సనల్ లైఫ్స్. హ్మ్. ఈ 3 విషయాల్లో వీళ్ళకి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతా వచ్చింది. మామూలుగా దూరంగా ఉంటే కొంత సమస్యలు కనీసం పోస్ట్‌పోన్ అవుతుంటాయి. అవును సార్. హ్మ్. ఇంట్లోనే పోయి ఎళ్ళిపోయాడు. మనోజ్ చేసిన మేబీ తప్పది. ఎందుకంటే వాళ్ళ అమ్మ పిలిచింది కాబట్టి ఎళ్ళాను. విష్ణు దుబాయ్‌లో ఉంటున్నాడు కాబట్టి మా అమ్మ ఎవరన్నా ఉంటే బావుంటది. ఆ కొడుకు లేదు కదా! నువ్వన్నా రా అంటే వెళ్ళామని హ్మ్. చెప్తున్నాడు. హ్మ్. కానీ దానివల్ల రోజు ఉన్నప్పుడు రోజు మనకు నచ్చని వాళ్ళు ఇంట్లో ఉంటే ప్రతి చిన్నది కూడా డిస్టర్బెన్స్. గొడవకి దారి అవును తీస్తది. సార్. హ్మ్. సో, అలాగా వీళ్ళ మధ్య ఆ గొడవకు దారి తీసినట్టు కనపడుతుంది. ఎప్పుడైతే ఈ గొడవకు దారి తీశారో, ఇప్పుడు విష్ణు ఎక్కడో ఉన్నాడు. విష్ణుకి ఏం టెన్షన్ ఉంటది. నాన్నేమన్నా అక్కడ హ్మ్. టెన్షన్ పడుతున్నాడేమో, వీడు టెన్షన్ పెడుతున్నాడు నాన్నని అని అతను ఫిజికల్‌గా వీళ్ళెవరో తీసుకొచ్చారని, అతను ఒక హ్మ్. 40 మంది బౌన్సర్‌లని తీసుకురావడం. హ్మ్. దానికి బదులు విష్ణు ఒక 30 మంది బౌన్సర్‌లని దించడం. హ్మ్. ఇది ఇప్పుడు సినిమాటిక్ అయిపోయింది. ఇప్పుడు మంచు లక్ష్మి ముంబై నుంచి ఒక హ్మ్. 40 మంది మహిళా బౌన్సర్‌లని తీసుకొచ్చిందనే వార్త వైరల్ అవుతుంది. అక్కడ హ్మ్. కనబడేదేమో 10 మంది ఓహ్! మహిళా బౌన్సర్‌లయితే కనిపిస్తున్నారు. హ్మ్. హ్మ్. వీడియోల్లో, ఫోటోల్లో. అంటే మరి వాళ్ళని మోహన్ బాబు పిలిపిచ్చాడా? మంచు లక్ష్మి పిలిపిచ్చిందా? ఎందుకంటే మహిళా బౌన్సర్‌లు అనేసరికి మహిళా బౌన్సర్‌లయితే మగవాళ్ళెందుకు పిలిపిస్తారు? హ్మ్. ఈమె పిలిపిచ్చిందేమో హ్మ్. అన్న ఇది ఇప్పుడు బయటకొచ్చింది. ఆమె వచ్చి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసిందని చెప్తున్నారు. మోహన్ బాబుకి యాంటీగా ఆమె అటాక్ చేసింది మోహన్ బాబు మీద. ఇలాంటి వార్తలు కూడా బయట వండి వార్చేస్తున్నారు హ్మ్. వెబ్‌సైట్‌లు వీళ్ళు. హ్మ్. కానీ దాంట్లో ఏమి వాస్తవం ఉందా లేదో మనకు ఇంకా తెలీదు. తెలీదు. అవును సార్. కానీ మామూలుగా మనకున్న సోర్స్ ఏందంటే, ఆమె పంచాయతీ జేయడానికే ట్రై చేసింది వీళ్ళిద్దరి మధ్య. కానీ ఇద్దరు వినకపోయేసరికి మళ్ళీ ముంబై ఎళ్ళిపోయిందనే వార్తలైతే వచ్చాయి. హ్మ్. విష్ణు గూడా దుబాయ్ నుంచొచ్చేసి మంచు మనోజ్ మీదకి గొడవకెళ్ళాడనే వార్త గూడా నిన్నంత వైరల్ అయింది. బట్ అది గూడా కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటివరకు కన్ఫర్మ్ అవుతున్నదేందంటే, మోహన్ బాబు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కైతే కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ హ్మ్. కంప్లెయింట్ బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ కంప్లెయింట్‌లో ఏముంది? ప్రధానంగా కొడుకు, కోడలు. హ్మ్. మనోజు, వాళ్ళ భార్య మౌనిక వీళ్ళిద్దరు కలిసి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. నా ప్రాణానికి హాని ఉంది. నా ప్రాపర్టీ మాదాపూర్‌లో ఉండే నా ఇల్లుని, ఆఫీస్‌ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ 2
ఆ ఆస్తులు విడిపించండి, నా ప్రాణాలకు సెక్యూరిటీ ఇవ్వండి, వాళ్ళ మీద లీగల్ చర్య తీసుకోండి అనేది ఆయన కంప్లైంట్లో సారాంశం. ఇంకా చాలా అలిగేషన్స్ మనోజ్ మీద చేశాడు. దానికి మనోజ్ కూడా ఏంటంటే పహాడీ షహర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. బట్ మోహన్ బాబు మీద కానీ విష్ణు మీద కానీ కంప్లైంట్ లేదు. ఓన్లీ నన్ను కొంతమంది అజ్ఞాత వ్యక్తులు తెలియని వాళ్ళు వచ్చి దాడి చేశారని చెప్పాడు. ఒక 2 పేర్లు చెప్పాడు, కిరణ్ విజయ్ అనే 2 పేర్లు చెప్పాడు. వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా విష్ణు యాక్సిడెంట్లో ఆమె చనిపోయారు. దాని తర్వాత వాళ్ళ సిస్టర్ నిర్మలాదేవిని మోహన్ బాబు పెళ్లి చేసుకున్నాడు. ఈ నిర్మలాదేవికి మనోజ్ అబ్బాయి అన్నాడు. సో ఈ తర్వాత ఏమైందంటే వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళిద్దరిని హీరోలుగా ట్రై చేశాడు. ఆమె మంచు లక్ష్మి కూడా యాక్టింగ్లోకి వచ్చింది. సో వీళ్ళ మా ఇంట్లో ఏమైందంటే బేసిక్గా మనోజ్కి విష్ణుకి మధ్య అనేక విషయాల్లో వాళ్ళ క్యారెక్టర్లలోనే డిఫరెన్స్ ఉంది. రెండోది వ్యాపారాలకు ఇంటికి సంబంధించిన వ్యాపారాలు మెయిన్గా విష్ణు ఏంటంటే విరానిక అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి దాదాపు 2,000 కోట్లు ఆస్తుందని పుకార్లు ఉన్నాయి. సో ఆమెకి అమెరికాలో కూడా ఆస్తులు ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, ఇలాగా చెప్తారు. సో ఏదేమైనా విష్ణు కొంత మేనేజింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆస్తులు మెయింటైన్ చేయడం. తర్వాత విద్యానికేతన్ వాళ్ళ స్కూల్స్ స్టార్ట్ చేశారు. అది మెల్లమెల్లగా గ్రో అయ్యి ఇంజనీరింగ్ కాలేజీ, మిగతా నర్సింగ్లు ఇవన్నీ పెరిగి ఇప్పుడు అది మోహన్ బాబు యూనివర్సిటీ అయింది. ఇవాళ మోహన్ బాబు దానికి ఛాన్సలర్ అనమాట, ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. సో ఆ స్థాయిలో అది గ్రో అయింది. అక్కడ ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అది మెయిన్ రోడ్లో ఉంటుంది, తిరుపతి బాక్రాపేట పోయే రూట్లో రంగంపేట అనే విలేజ్లో వీళ్ళకి ఉంటుంది. చాలా మ్యాసివ్ బిల్డింగ్స్ ఉంటాయి. సో దాని మెయింటెనెన్స్ అంతా కూడా విష్ణునే చూసుకునేవాడు. మనోజ్ విషయాల్లో ఎప్పుడు ఎంటర్ కాలేదు. మనోజ్ కొంత వాళ్ళ ఇంట్లో కొద్దిగా డిఫరెంట్. అంటే మోహన్ బాబుకి ముందు నుంచి కూడా ఒక రౌడీ ఇమేజ్ అనేది ఉంది. ఆయన అంటే అందరికి భయం. ఆయన హీరోయిన్లు కొట్టేవాడు, తర్వాత డైరెక్టర్ని ఉరికించి కొట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసు. లేటుగా వస్తే ఎవరినైనా కొట్టడం, చాలా తీవ్రంగా మాట్లాడడం, అంటే మర్యాదిస్తాడు. అట్ ద సేమ్ టైం ఆయన ఇంకొక ముఖం కూడా ఉంది. ఆ స్థాయి ఇమేజ్ అయితే ఆయనకు ఉంది. మేబీ అది బిగినింగ్లో ఆయన ఎదుర్కొన్న అవమానాలు కూడా ఆయన అనేక తిరుపతిలో ఉండి, ఆయన వాళ్ళది చిత్తూరు జిల్లా ఏర్పేట దగ్గర విలేజ్ మోదుగులపాలెం. అక్కడ నుంచి ఆయన చెన్నైలో పీటీ మాస్టర్కి పనిచేసి సినిమా రంగంలోకి వచ్చాడు. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి దాని తర్వాత యాక్టర్గా వచ్చి హీరోగా ఇది అయ్యాడు. ఈ జర్నీలో ఆయన అనేక అవమానాలు ఫేస్ చేయడం అవన్నీ చూసి మేబీ ఆయన కొంత మనం రౌడీలాగా లేకపోతే ఇండస్ట్రీలో బతకలేమన్న దీంతో కూడా వచ్చి ఉండొచ్చు. రెండోది కొంతమంది క్యారెక్టర్లోనే ఇంబైడ్ కూడా అయి ఉంటుంది. అందరూ అనుకుంటే అందరూ అలాగ అవ్వలేరు కదా. సో అది ఉంటుంది. సో ఆ యాంగిల్లో ఆయనకి ఆ స్ట్రాంగ్ ఇమేజ్ ఉంది. అది కొంతవరకు విష్ణుకి వచ్చింది, మనోజ్కి రాల. మనోజ్ క్యారెక్టర్ ఏంటంటే కొంతవరకు మనోజ్ సాఫ్ట్గా ఉండడం, డెమోక్రటిక్గా ఉండడం, కొంచెం ఫిలాసఫికల్గా ఉండడం, జోవేల్గా ఉండడం, ఈ నేచర్ మనోజ్కి ఉంటే, విష్ణుకి ఏమో మేనేజరియల్ అబిలిటీస్ వచ్చాయి, స్ట్రాంగ్ క్యారెక్టర్ వచ్చింది. కొంత వాళ్ళ నాన్న లక్షణాలు మిగతా డైరెక్టర్లు కానీ మిగతా వాళ్ళని కానీ డామినేట్ చేయడం, ఇట్లాంటివి విష్ణుకి వచ్చాయి. ఓవరాల్గా ఇప్పుడు ఎవరైనా కూడా తల్లిదండ్రులు తమ వ్యాపారాలను బాగా చూసుకునే వాళ్ళు తనకి తలనొప్పులు తగ్గించే కొడుకు అంటేనే ఇష్టపడతారు. అలా మోహన్ బాబు పెద్ద ఆయన అయిపోయాడు. ఇప్పుడు 78 ఆయనకి. పైకి ఎంత గంభీరంగా కనిపించిన వయసు ప్రభావం అందరి మీద ఉంటుంది. దాంతో ఇప్పుడు పెద్ద కొడుకు అన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి పెద్ద కొడుకు ఇతనేమో స్పాయిల్డ్ కిడ్ లాగా అయిపోయాడు. కెరీర్ లేదు, ఇట్లా వ్యాపారాలు సరిగా